హార్లీ డేవిడ్సన్ 440T. సో ఇప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేసే ఫీచర్ వచ్చేసి రఫ్ రోడ్ ప్యాచెస్. సో నేను ఈ రఫ్ రోడ్లో అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాను. సో ఈ రఫ్ రోడ్లో నాకు బైక్ ఫీల్ ఎలా ఉందని చెప్పేసి చూసి చెప్తాను. సస్పెన్షన్ అనేది బాగుంది, కానీ కొంచెం బంప్ ఫీలింగ్ అయితే ఉంది మనకు ఈ రఫ్ రోడ్ ప్యాచెస్లో. చూడండి, సో మనం కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తే మనకి వెళ్ళచ్చు. సో నాకు ఈ రఫ్ రోడ్ ప్యాచెస్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లైట్గా బంప్ ఫీల్ అయితే ఉంది. సో ఈ బంప్ ఫీల్ ఎక్కువ, మరీ హెవీ రోడ్ ప్యాచెస్ ఉన్నప్పుడు అయితే బంప్ ఫీల్ వస్తుంది. కాన్స్టెంట్ అయితే నో ప్రాబ్లం, రోడ్ కాన్స్టెంట్ అయితే నో ప్రాబ్లం. బట్ లిటిల్ బిట్ ఈ బంపులో అయితే మాత్రం నాకు ఫీల్ అయితే తెలుస్తుంది బైక్. చూడండి, పర్ఫెక్ట్. చూడండి, సో ఈ రఫ్ రోడ్లో నేను ఇంత దీంట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ బ్యాక్ సస్పెన్షన్ అయితే నాకు ఫీలింగ్ తెలుస్తుంది, చాలా స్మూత్నెస్ ఫీలింగ్. అంటే బాగా షాక్ అబ్జర్వ్ బాగా చేసుకుంటుంది అంత బంప్స్ ఉన్నా కూడా. ఫ్రంట్ కూడా ఓకే, బట్ హెవీ బంప్స్ ఉన్నప్పుడు, అంటే లాంగ్ బంప్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఉంది, ఎందుకంటే మనకు లిప్ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఈ రఫ్ రోడ్ ప్యాచెస్లో అయితే నాకు మాత్రం ఈ ఫీచర్ డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు అయితే మాత్రం నాకు అది అనిపించింది. సో నా ఫీలింగ్ ఏమంటే రఫ్ రోడ్ ప్యాచెస్లో మనం కూడా డ్రైవ్ చేయొచ్చు చాలా కాన్ఫిడెంట్గా, బట్ లాంగ్ బంప్స్ ఉన్నప్పుడు హెవీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అయితే మాత్రం అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అవుతాము. మనం మంచి క్రూజింగ్ స్పీడ్, లో స్పీడ్లో వెళ్తుంటే మాత్రం మనకి ఎటువంటి ఫీల్ అయితే ఉండదు. ఎస్.